పప్పు. ఈ 3 పప్పుల్ని ఎప్పుడు వండుకున్నా అంటే వారానికి నా సలహా ఏమిటంటే 4 టైమ్స్ అన్నా మినిమం తినండి అంటా నేను. ఒక 5-6 రోజులు తిన్నా నష్టం లేదండి. వారానికి ఒక్కసారే తింటుంటారు, కొంతమంది 2 సార్లు తింటుంటారు. భారతీయులందరికీ ప్రోటీన్ డెఫిషియన్సీ. మాంసాహారం తినేవారు కూడా కందిపప్పు తినండి, పెసరపప్పు, శనగపప్పు తినండి. ఎందుకంటే మాంసాహారంలో ప్రోటీన్ ఉన్నప్పటికీ దాన్ని వండుకునే తీరులో నూనెలు, మసాలాలు వేయటం వల్ల ఆ ఘాటుకి ఎక్కువ కూర తినలేం మనం, కొంచెం కూర తింటాం. అందుకని ఎవరైనా యావరేజ్ని తీసుకుంటే ఒక 200 గ్రాములు 100 గ్రాముల మధ్యలో కూర తింటూ ఉంటారు, మాంసం ముక్కలు అట్లా వెళుతుంటాయి. అందుకని అది ఘాటు ఎక్కువ వల్ల ఎక్కువ తినలేము. అదే పప్పు అనుకోండి, కొంచెం వేసినా ఉడుకుతుంది, కాస్త రెగ్యులర్గా తింటాం కాబట్టి దీనివల్ల ఇబ్బంది అసలు ఉండదు, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా తేలిగ్గా వచ్చేస్తుంది. మాంసం అరగటానికి 7-8 గంటలు పడుతుంది.